సులభంగా ఉండే ప్రశ్నలు, నేరుగా కాన్సెప్ట్ ఆధారంగా అడిగే ప్రశ్నలు. అలాంటి ప్రశ్నలు ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ 15 ప్రశ్నలు ఉన్నాయి. వాటిని 1 by 1 ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేస్తాను. చివరి వరకు స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడండి. సులభంగా మీరు దీని ఆన్సర్ చేయగలరు. మొదటి ప్రశ్న గమనించండి. రైట్ 1 ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్ అని. సో మెటల్స్ కి దాదాపు ఒక 6 ఫిజికల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. అందులో ఏ ఒక్కటి రాసినా మనకు సమాధానం సరిపోతుంది. Metals have some physical properties like lustrous, sonority, malleability, ductility, heat conductivity and electrical conductivity. సో ఈ 6 ప్రాపర్టీలో ఏ ఒక్కటి రాసినా కూడా మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. ఈ 6 ప్రాపర్టీ చాలా చక్కగా మీరు గుర్తుంచుకోండి. రెండో ప్రశ్న గమనించండి. వాట్ ఆర్ ఆంఫోటెరిక్ ఆక్సైడ్స్? ఆంఫోటెరిక్ ఆక్సైడ్స్ అంటే దే హ్యావ్ బోత్ అసిడిక్ ప్రాపర్టీ, బేసిక్ ప్రాపర్టీ. ఆంఫోటెరిక్ ఆక్సైడ్స్ they react both with acids and bases to give salt and water. So these oxides are known as amphoteric oxides. For example, aluminum oxide and zinc oxide are amphoteric oxides. Metal oxides which react with both acids and bases to give salt and water are called amphoteric oxide. Examples are aluminum oxide and zinc oxide. సో దీనికి సమానం ఈ విధంగా రాస్తే సరిపోతుంది. మూడో క్వశ్చన్ గమనించండి. రైట్ ఎనీ వన్ మెథడ్ ఆఫ్ ప్రివెంటింగ్ కరోజన్ ఆర్ రస్ట్ అని. కరోజన్ కానీ ఈ రస్ట్ ని కానీ మనం ప్రివెంట్ చేయడానికి చాలా మెథడ్స్ ఉపయోగిస్తాము. అందులో ఏ ఒక్కటి రాసినా సరిపోతుంది. సో వి యూస్ పెయింటింగ్, ఆయిలింగ్, గ్రీజింగ్ ఆర్ గాల్వనైజేషన్ టు ప్రివెంట్ కరోజన్ ఆర్ రస్టింగ్ అని రాస్తే సరిపోతుంది. టు ప్రివెంట్ కరోజన్ we use oiling, painting, greasing, galvanization. So any one of these method can be used to prevent corrosion అని రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ గమనించండి. వాట్ టైప్ ఆఫ్ ఆక్సైడ్స్ ఆర్ ఫార్మ్డ్ వెన్ నాన్ మెటల్స్ రియాక్ట్స్ విత్ ఆక్సిజన్ అని. సో మనము వెన్ నాన్ మెటల్ ఆక్సైడ్ రియాక్ట్స్ విత్ ఆక్సైడ్స్ దే ఫార్మ్ అసిడిక్ ఆక్సైడ్స్ అని మనం గుర్తుంచుకోవాలా. వెన్ నాన్ మెటల్స్ reacts with oxygen they form acidic oxides. So this is the right answer. So ఐదో ప్రశ్న గమనించండి. which metals do not easily corrode అని. సో మనకు తెలుసు రియాక్టివిటీ షీట్ లో చివరిగా గోల్డ్ అండ్ ప్లాటినం ఉన్నాయని మనకు అర్థమవుతుంది. సో దే ఆర్ లెస్ రియాక్టివ్, దే డోంట్ రియాక్ట్ విత్ ఆక్సిజన్, దే డు నాట్ కరోడ్ ఈజీలీ. సో గోల్డ్ అండ్ ప్లాటినం డు నాట్ కరోడ్ ఈజీలీ అని రాసి సరిపోతుంది. సో ఆన్సర్ గోల్డ్ అండ్ ప్లాటినం are very less reactive, they do not corrode easily. So this is the right answer. Next ఆరో క్వశ్చన్ గమనించండి. నేమ్ ద alloy ఆఫ్ ఐరన్ అండ్ కార్బన్ అని. సో మనకు బాగా తెలుసు ఐరన్ కార్బన్ యూజ్ చేసి మనము తయారు చేసే ఒక alloy ఏదైనా ఉందంటే అది స్టీల్ అని గమనించండి. సో ద ఆన్సర్ ఈజ్ స్టీల్. ఇన్ స్టీల్ ఇట్ ఈస్ ఎ alloy, ఇట్ ఈస్ ప్రిపేర్డ్ బై ద కాంబినేషన్ ఆఫ్ కార్బన్ అండ్ ఐరన్. సో ద ఆన్సర్ ఈజ్ స్టీల్. నెక్స్ట్ ఏడో ప్రశ్న గమనించండి. గివ్ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ మెటల్ విచ్ ఈజ్ లిక్విడ్ అట్ రూమ్ టెంపరేచర్. సో మనకు బాగా తెలుసు రూమ్ టెంపరేచర్ వద్ద లిక్విడ్ స్టేట్ లో ఉండే ఏదైనా మెటల్ ఉందంటే అది మెర్క్యూరీ అని. సో ద ఆన్సర్ ఈజ్ మెర్క్యూరీ. నెక్స్ట్ ఎనిమిదో ప్రశ్న గమనించండి. గివ్ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ మెటల్ విచ్ కెన్ బి కట్ ఈజీలీ విత్ నైఫ్ అని. సో మరి హైలీ రియాక్టివ్ స్మూత్ మెటల్స్ రెండు ఉన్నాయి. అవి ఈజీగా మనం నైఫ్ తో కట్ చేయవచ్చు. So those are sodium and potassium. Sodium and potassium are metals which can be easily cut with the knife. So the answer is sodium and potassium. తొమ్మిదో క్వశ్చన్ గమనించండి. వాట్ ఈజ్ మీన్ బై డక్టిలిటీ అని. డక్టిలిటీ అంటే ఏమిటి? డక్టిలిటీ అనేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రాపర్టీ ఆఫ్ మెటల్. ద అబిలిటీ ఆఫ్ ద మెటల్ టు బి డ్రాన్ ఇన్ టు థిన్ వైర్స్ ఈజ్ కాల్డ్ డక్టిలిటీ అని చెప్పొచ్చు. మెటల్స్ చిన్నని తీగలుగా మార్చగలిగే స్వభావం దానికి ఉంటే దాన్ని డక్టిలిటీ అంటాము. ద అబిలిటీ ఆఫ్ ద మెటల్ విచ్ కెన్ బి డ్రాన్ ఇన్ టు థిన్ వైర్స్ ఈజ్ కాల్డ్ డక్టిలిటీ. సో దిస్ ఈస్ ద డెఫినేషన్ ఫర్ డక్టిలిటీ. నెక్స్ట్ 10వ ప్రశ్న గమనించండి. రైట్ ఎనీ వన్ జనరల్ ప్రాపర్టీ ఆఫ్ అయానిక్ కాంపౌండ్స్ అని. సో అయానిక్ కాంపౌండ్స్ చూసినట్లయితే అయానిక్ కాంపౌండ్స్ హ్యావ్ హై మెల్టింగ్ పాయింట్ అండ్ హై బాయిలింగ్ పాయింట్స్ అండ్ దే ఆర్ ఈజీలీ సాల్యుబుల్ ఇన్ వాటర్. సో అదే మనం ఆన్సర్ రాసే సరిపోతుంది. Ionic compounds have high melting and boiling points. Second point, ionic compounds easily soluble in water.
సో దీస్ ఆర్ ద జనరల్ ప్రాపర్టీస్ ఆఫ్ అయానిక్ కాంపౌండ్స్. నెక్స్ట్ 11 గమనించండి, వాట్ ఈజ్ గాంగ్ అని. సో మెటలర్జీ పాఠంలో మనకు వస్తుంది ఇది. గాంగ్ అనేది ఒక టర్ము. సో ఇంప్యూరిటీస్ ఇన్ ద ఓర్ ఇస్ కాల్డ్ గాంగ్ అంటే సరిపోతుంది. ఓర్లో ఉండే ఇంప్యూరిటీస్ని మనం గాంగ్ అంటాము. ఓర్ మైండ్ ఫ్రమ్ ద ఎర్త్ కంటైన్స్ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఇంప్యూరిటీస్, దీస్ ఆర్ కాల్డ్ గాంగ్. సో అదే మనం ఆన్సర్ రాసే సరిపోతుంది. ఓర్స్ మైన్డ్ ఫ్రమ్ ఎర్త్ జనరల్లీ కంబైన్ విత్ ఇంప్యూరిటీస్, దీస్ ఇంప్యూరిటీస్ ఆర్ కాల్డ్ గాంగ్. సో దిస్ ఇస్ ద డెఫినేషన్ ఫర్ గాంగ్. నెక్స్ట్ 12వ క్వశ్చన్ చూద్దాము. విచ్ టైప్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ ఈ యూజ్డ్ టు obtain మెటల్ ఫ్రమ్ ఇట్స్ ఆక్సైడ్ అని. ఏదైనా ఓర్ ఆక్సైడ్ ఫామ్ లో ఉంటే, ఆక్సైడ్ ఫామ్ లో ఉండే దాని నుంచి మెటల్ మనము ఎక్స్ట్రాక్ట్ చేయడానికి వి యూజ్ రిడక్షన్ ప్రాసెస్. సో వి యూజ్ రిడక్షన్ ప్రాసెస్ టు obtain మెటల్ ఫ్రమ్ ఇట్స్ ఆక్సైడ్. వి యూజ్ రిడక్షన్ ప్రాసెస్ టు obtain మెటల్ ఫ్రమ్ ఇట్స్ ఆక్సైడ్. సో దిస్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 13వ ప్రశ్న గమనించండి. గివ్ ఎగ్జాంపుల్ ఫర్ ఆంఫోటెరిక్ ఆక్సైడ్స్ అని. సో ఆంఫోటెరిక్ ఆక్సైడ్స్ కు మనము చెప్పాము, దే హ్యావ్ బోత్ అసిడిక్ అండ్ బేసిక్ నేచర్ అని మనం చెప్పాము. సో ఎగ్జాంపుల్ ఫర్ ఆంఫోటెరిక్ ఆక్సైడ్స్ ఆర్ అల్యూమినియం ఆక్సైడ్ అండ్ జింక్ ఆక్సైడ్. సో ఎగ్జాంపుల్ ఫర్ ఆంఫోటెరిక్ ఆక్సైడ్స్ ఆర్, సో వన్ అల్యూమినియం ఆక్సైడ్ అండ్ సెకండ్ వన్ జింక్ ఆక్సైడ్. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 14వ క్వశ్చన్ గమనించండి. నేమ్ వన్ నాన్ మెటల్ విచ్ ఈస్ లస్ట్రస్. ఒక నాన్ మెటల్ మెరుపు కలిగిన స్వభావం కలిగి ఉండే నాన్ మెటల్ ఏది అని అంటే, సో ఇట్ ఈస్ అయోడిన్. అయోడిన్ మనం చూసినట్లయితే ఇది నాన్ మెటల్ కానీ దానికి మెరుపు కలిగిన స్వభావం కలిగి ఉంటుంది. ఇట్ ఈస్ ఏ లస్ట్రస్. సో ద ఆన్సర్ ఈస్ అయోడిన్. సో నెక్స్ట్ క్వశ్చన్ గమనించండి. వాట్ ఆర్ అలాయ్స్. సో అలాయ్స్ ఈజ్ ఎ మిక్చర్ ఆఫ్ మెటల్స్ అని మనం చెప్పవచ్చు. ఏ హోమోజీనియస్ మిక్చర్ ఆఫ్ 2 ఆర్ మోర్ మెటల్స్, లేదా మెటల్ అండ్ నాన్ మెటల్ అని కూడా చెప్పవచ్చు. సో అదే ఆన్సర్ రాసి సరిపోతుంది. అలాయ్ ఈజ్ ఏ హోమోజీనియస్ మిక్చర్ ఆఫ్ 2 ఆర్ మోర్ మెటల్స్ ఆర్ మెటల్ అండ్ నాన్ మెటల్. సో 2 లేదా అంతకంటే ఎక్కువ మెటల్స్ కలిపిన మిశ్రమం అల్లాయ్ అని అంటాము, లేదా ఒక మెటల్ ఒక నాన్ మెటల్ కలిపితే కూడా దాన్ని కూడా అల్లాయ్ అని అంటాము. సో దిస్ ఇస్ ద డెఫినేషన్ ఫర్ అల్లాయ్స్. సో ఈ పాఠంలో ఈ 15 వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. వీటిని మాత్రం నేర్చుకున్నా ఖచ్చితంగా ఒక మార్క్ వచ్చే అవకాశం ఉంది, ఒక ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. సో మీరు ఖచ్చితంగా ఇవన్నీ నేర్చుకోండి, మీరు సులభంగా ఒక మార్క్ పొందుతారు. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉందని భావిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వారు కూడా ఎక్కువ మార్కులు సంపాదించడానికి తోడ్పడండి.